హాయ్ గాయ్స్. ఈరోజు మనం కంజూరింగ్ సినిమా గురించి మాట్లాడదాం. రీసెంట్గా వచ్చింది కదా కంజూరింగ్ ది లాస్ట్ రిచువల్. ఓకే, ఆ సినిమా ఎలా ఉందంటే నేను ముందు సినిమా చూసినప్పుడు అంతగా ఏం భయపడలేదు. ఏంటో ఇది చాలా నార్మల్గా ఉంది. సో సినిమా మెయిన్ డీటెయిల్స్లోకి వస్తే వీళ్ళు ఈ సినిమాగా ఏం చెప్పాలనుకున్నారంటే దెయ్యాలు అనేవి చుట్టుపక్కల ఉంటూనే ఉంటాయి. మనం వాటి గురించి ఏం పెద్ద ఆలోచించలేదు. మనం కానీ స్ట్రాంగ్గా ఉన్నాం అనుకో, దెయ్యం కూడా గొంగి అయితే రగో రగో అని పరిగెత్తుకుని వెళ్ళిపోద్ది. సో మనం బేసిక్గా ఏం చేయాలంటే స్ట్రాంగ్గా ఉండాలి. అదే మెయిన్ థీమ్ అనమాట ఈ సినిమాకి. ఇంక మన స్ట్రాంగ్నెస్ చూసి ఆ దెయ్యం ఏమనుకుంటుందంటే ఈ ఎదవ మీద ఎలాగ ఎఫర్ట్స్ పెట్టిన దండగా మనం వీడితో పెట్టుకోవడం కన్నా పక్కకి బియ్యం వండుకొని అన్నం తినడం బెస్ట్. వీడి దాగి ఈడిపోతాడు, మన దాకా మనం పోతాం. ఎవడో ఒకడు భయపడే వచ్చేదాకా మనం సైలెంట్గా ఉండడమే బెస్ట్ అని చెప్పి అనుకునే దెయ్యాలన్నమాట ఇవన్నీ. సో మెయిన్ స్టోరీలోకి వస్తే మన గోగన్ అండ్ ఎడ్వర్డ్ అంటారు కదా, ఎడ్వర్డ్ గోగన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్టార్టింగ్ ఉన్నప్పుడు ఒక ఫస్ట్ కేసు తీసుకొని ఉంటారు. అందులో ఏంటంటే ఒక అద్దం ఉంటుంది. ఆ అద్దంలో దెయ్యము ధీమం అనేది ఉందని చెప్పి వాళ్ళంతా చెప్తూ ఉంటారు అనమాట. ఇక అద్దం దగ్గరికి ఎగదాం అనుకుంటే ఆ టైంలో ఈమె ప్రెగ్నెంట్గా ఉంటుంది అన్నమాట రోగన్. అయితే మన డాక్టర్ అన్న అంటాడు ఎందుకు నీకు ఇవన్నీ, ఇప్పుడు ప్రెగ్నెంట్గా అన్నావు తర్వాత చూసుకుందాం అని చెప్పి అంటే ఏమో లేదు ఇప్పుడే ఎగిరి ఎదకగదాన్ని చెప్పి ఎరికిద్ది అనమాట. అది వచ్చి అద్దం ముందుకు ఎగంగానే అద్దంగా నుండి ఆ దెయ్యం బయటకు వచ్చి మన రోగన్ అక్కని కడుపులో ఒక గుద్దిద్ది అనమాట. వెంటనే మన అక్క హాస్పిటల్కి వెళ్ళిపోద్ది, డెలివరీ అయిపోద్ది. అయితే ఈ దెయ్యం ఆ పాపను కూడా ఫాలో చేసిద్ది అనమాట. ఏదో హైప్ పెంచడానికి ఇలా పెట్టాడు వీడు. దాని తర్వాత నెక్స్ట్ ఆ పాప గురించి, ఆ పాప ఎలా పెద్దదైంది, ఆ పాపకు ఒక అవగస్తాడు. ఇక ఫ్యామిలీ డిస్కషన్స్ అన్నీ చూపించిన తర్వాత ఈ అద్దం కొత్త ఇంటికి ఎగిద్ది అనమాట. కొత్త ఇంటికి ఎగిన తర్వాత నుండి ఈ అద్దం కొంచెం ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఆ ఇంటి వాళ్ళని. అయితే ఈ గోగను ఈ దెయ్యాల బ్యాచ్ వాళ్ళేమో ఈ పని కానీ ఆపేద్దామని డిసైడ్ అయిపోతారు. ఎందుకంటే మన డాక్టర్ అంకుల్కి హార్ట్ అటాక్ అనమాట. సో హార్ట్ వీక్గా ఉంది కాబట్టి ఆయన పని కానీ ఆపేద్దామని ఫిక్స్ అవుతారు. సో ఇక పనిగా ఉంటారు, ఇక బిజీగా ఉంటారు. కింద రూమ్గా ఉన్న వస్తువు కానీ లాక్ చేసుకొని ఉంటారు. ఎప్పుడు మనకు తెలిసింది అన్ని సీజన్స్లో చూస్తూనే ఉంటాం. దయ్యాలు వస్తువు కానీ లాక్ చేసుకొని ఉంటారు. కొత్తగా ఇంటికి అల్లుడు వస్తాడు. ఒక అమ్మాయిని ఇచ్చి మ్యారేజ్ చేసే ముందు ఈ విషయం కింద బేస్మెంట్గా ఏమేమి ఉన్నాయని. అయితే వాడు కూడా కొంచెం భయపడి వాడికి కూడా ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంటాయి అన్నమాట. సో ఈ అమ్మాయి మీద ఉన్న ఇంట్రెస్ట్ వాడు ఓకే అనుకుంటాడు. దాని తర్వాత ఈ అద్దంగా ఉన్న దెయ్యం ఆ ఇంటి వాళ్ళకి ఎదుగుతూ ఉంటుంది. ఆ ఇంట్లో పాప పుట్టినరోజు వస్తే ఈ అద్దాన్ని ఆ పాప గిఫ్ట్గా తీసుకొస్తారు. ఇంట్లో అవి తక్కువగా ఇటు దొరికింది కదా అని. అయితే ఆ అద్దం వచ్చినప్పటి నుండి చాలా తేడాలు జరుగుతాయి. ఈ పాప బర్త్డే రోజు ఉఫ్ఫు అని చెప్పి క్యాండీ కొద్దాం అనుకుంటే ఆ దెయ్యం ఏమో నేను కొడుతాను వచ్చి ఊదేసిద్ది అనమాట. దాని తర్వాత ఇక కేకు ఫ్రిడ్జ్లో పెట్టి రేపు తిందాం అనుకుంటే దెయ్యానికి కోపం వచ్చి నాకు పీస్ ఇవ్వగా అని చెప్పి పైనుండి సీలింగ్ ఉడిపేగా చేసిద్ది. దాని తర్వాత అలా మూవీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ అమ్మాయి నిద్రపోతూ సగం రాత్రిలో కిందకు వస్తుంది అనమాట. కిందకు వచ్చి బర్త్డే వీడియో చూస్తూ ఉంటుంది. ఈలోపు ఆ నాన్న పైన నిద్రపోతూ ఉంటే ఆ నాన్న సరిగ్గా నిద్రపోడు. సో దెయ్యానికి పాపం అని బిచ్చి జోరు కొడదామని చెప్పి ఆయన గాగో వేపేసిద్ది. ఆ నాన్న ఏమో టెన్షన్ అయిపోతూ ఉంటాడు. ఈ కింద పాప ఏమో నైట్ నిద్రపోకుండా బర్త్డే వీడియోలు చూస్తూ ఉంటే దెయ్యానికి కోపం వచ్చి సుత్తి పట్టుకొని వచ్చి నిద్రపోకుండా నైట్ పూట బర్త్డే వీడియోలు చూస్తావా అని చెప్పి మీదకి వచ్చింది అనమాట. మర్యాదగా నిద్రపోవని. పాపేమో లేదు ఇంటికి నిద్రపోతానని చెప్పి పరిగెత్తుకొని నిద్రపోతానని చెప్పి అనేది. ఈలోపు ఇంటికి వాళ్ళంతా కిందకి వచ్చేస్తారు. ఇంకా తర్వాత ఏం జరిగిద్దంటే ఇంటికి చచ్చిపోతకు వస్తాడు, శుద్ధి చేస్తాడు. వాడు చూసి ఇంట్లో దయ్యం ఉందని చెప్పి వీళ్ళకి చెప్పాలని చెప్పి బయలుదేరుతాడు అనమాట. ఆ దయ్యం ఫాదర్ని వేస్తుంది. మరి పాపం దాని సెక్యూరిటీ దానికి ఇంటిలో ఏమైనా ఇబ్బంది పెట్టిందే ఏంటది. ఇంటిలో అందరినీ క్రమశిక్షణగా పెట్టగలుగుతుంది అంతే ఆ దయ్యం. పాపం అదైనా ఏం చేసిద్ది, సో ఫాదర్ని వేసిద్ది. ఈ విషయం గోగన్నోడికి తెలిసిద్ది. ఈ గ్యాప్లో ఈ గోగన్నోడికి ఏం జరిగిద్ది అంటే ఈ పాప ఉంది కదా ఇక కూతురు దగ్గర ఈ పెద్ద ఈ దెయ్యం వచ్చి గిగి ఎగిపోతూ ఉంటుంది అనమాట ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి ఏమో నేను స్ట్రాంగ్గా ఉంటా అని చెప్పి ఉంటుంది. సో ఈ ఫాదరు ఈ ఇంటి బంధువు కాబట్టి ఎత్తుక్కుంటూ ఈ ఇంటి దగ్గరికి వచ్చి ఇక సాయం చేద్దాం అనుకుంటారు. దాని తర్వాత ఈ దెయ్యము అర్థంగా ఉంది కదా, దాని డీటెయిల్స్ అన్నీ బయట పెడతారు.
యాక్చువల్లీ అసలు దెయ్యం ఏమీ లేదు, అడ్డంగా ఉన్న దుష్టశక్తి చుట్టుపక్కల ఉన్న దెయ్యాన్ని ఆకట్టుకుంటూ ఉంటుంది అనమాట. అదే ఈ సినిమా చెప్పేది. దాని తర్వాత వీరంతా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి ఆ అద్దాన్ని తీసుకెళ్ళిపోయి మ్యూజియంలో పెట్టేసుకుందామని అంకుల్ హ్యాపీగా అనుకుంటాడు. ఇదంతా ఎతికి చూస్తారు, అద్దం ఎక్కడుందో తెలియదు. దాని తర్వాత నెమ్మదిగా ఆ అద్దమే నేను ఎక్కడున్నానుగా బాబు అని చెప్పి వీళ్ళని పైకి తీసుకెళ్ళిద్ది. అద్దాన్ని చూడంగానే అంకుల్కి హ్యాపీనెస్ వచ్చేసి ఈరోజు కొత్త వస్తువు వచ్చేసిందని చెప్పి సంబరపడిపోతాడు. ఈ అద్దాన్ని నైట్ ఇంటికి తీసుకుపోదాం, బేస్మెంట్కి వేసేసుకుందాం అని చెప్పి హ్యాపీగా ఉంటే అద్దం అనుకుంటుంది, అబ్బో ఈ రోజు కానీ తప్పించుకోకపోతే నా పని అయిపోద్ది, నన్ను కాపాడడానికి పోలీసులు కూడా కాదు, ఏదో ఒకటి చేయాలని చెప్పి అద్దం ఫిక్స్ అయ్యిద్ది అనమాట. అయితే అద్దము వీరికి తీసుకెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఈ అద్దమేమో వాళ్ళని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిద్ది. కారు రిపేర్ వచ్చేలా చేసిద్ది, ఇక అందరినీ కంట్రోల్ చేయడానికి ట్రై చేసిద్ది, ఏదేదో చేసిద్ది. లాస్ట్కి ఏమైందంటే ఈ ఫ్యామిలీ ఎవరన్నా ఈ దెయ్యాలు కలిగించారు అంతా కలిసి మేము ధైర్యంగా ఉంటాము, నీకు అస్సలు భయపడమని చెప్పి ఒక మాట అంటారు. దెబ్బకి దెయ్యం దడుచుకొని అమ్మో ఈగ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ఈగ స్ట్రాంగ్నెస్ పెట్టుకుంటే అనవసరంగా ఎఫెక్ట్స్ వేర్స్, ఇంత ఎఫెక్ట్స్ నేను పెట్టగాను, దొరికినప్పుడు ఇంకెప్పుడన్నా చూసుకుందాం, ప్రస్తుతానికి కాసేపు రిలాక్స్ అవుదామని అద్దం రిలాక్స్ అయ్యింది. వెంటనే మన అంకుగా హ్యాపీగా ఫీల్ అయిపోయి అద్దాన్ని తీసుకొని డిక్కీగా వేసుకొని కారు వేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయి బేస్మెంట్లో పెట్టేసుకుంటాడు. అల్లుడికి ఇంటి తాగాకి ఇచ్చేసి నేను ఇంకా రిటైర్ అవుదాం అనుకున్నాను, మీరే వస్తువులన్నీ చూసుకోండి అంటాడు. దెబ్బకి అల్లుడు షాకు. కట్నం కింద ఏమి ఇస్తాడంటే చేతపడి వస్తువులు ఇస్తావా నువ్వు నాకు అది. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోద్ది, ఇక హ్యాపీగా ఉంటారు, సినిమా అయిపోద్ది అండి ఇక్కడికి.